టీడీపీలో కోట్లకు సీట్లు వ్యవహారం దుమారం రేపుతోంది. 15 కోట్లు చెల్లించిన వారికి కొవ్వూరు సీట్ ఇచ్చేశారంటూ ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 10 కోట్లకు టికెట్ ఇస్తామని చెప్పి మోసం చేశారని స్థానిక టీడీపీ నేతలే చెబుతున్నారు. అయితే 15 కోట్లకు వేరే అభ్యర్థికి టికెట్ ఇచ్చేశారంటూ ఓ మహిళకు టీడీపీ నేత చెప్పిన ఆడియో వెలుగులోకి వచ్చింది. డబ్బు సంచులకే చంద్రబాబు ప్రాధాన్యతనిస్తున్నారంటూ విమర్శలు వెలువెత్తుతున్నాయి. పైన పడుతున్నారంటారు. డబ్బులు ఏందో రాజకీయాల్లో డబ్బులు కోట్ల మీదే ఉంది. అదే సార్, ఎంత ఇచ్చాడండి ఆయన? ఇప్పుడు నన్ను 10 కోట్లు రమ్మన్నారు, మీరు 10 కోట్లు ఆయన 15 కోట్లు ఇచ్చాడు. 15 కోట్లు ఇచ్చాడు. ఒక 5 పెంచారు. ఓకే ఓకే, బాగానే ఉంది. మరి అలాంటప్పుడు 10 తెచ్చుకో అమ్మా, మేము మాట్లాడతాం అనడం ఎందుకండి? ఇప్పుడు ఎవరన్నారు 10 మంది మేము మాట్లాడతామని? ఎవరు అన్నారు? మీరు అన్నారు. పార్టీలో ముందర అన్నానా నేనా? అవునండి. మరి మీరు చేరారా? మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, టికెట్ ఇస్తామని చెప్పి మోసం చేశారంటూ ఒక స్థానిక టీడీపీ నేతల మధ్య చూస్తున్నటువంటి ఆడియో కన్వర్సేషన్లో మనకు బయటపడుతోంది. 10 కోట్లకు కాదు 15 కోట్లకు అమ్మామంటూ కూడా సదరు వ్యక్తి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ సీట్కి ఓట్ల వ్యవహారానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? డబ్బు కొట్టి టికెట్ కొట్టన్న రీతిలో కూడా చంద్రబాబు సంబంధించినటువంటి వ్యవహరించినటువంటి తీరు కూడా ఇందులో అర్థం పడుతుందని చెప్పచ్చు. తెలుగుదేశం పార్టీలో టికెట్లు అమ్ముకున్నారంటూ కూడా విమర్శలు కూడా వెలువెత్తున్నాయి. తాజాగా చూస్తే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం సంబంధించి కూడా టికెట్ ఖరారు విషయంలో జరిగినటువంటి బేరసారాల సంభాషణ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్ చేస్తుందని చెప్పచ్చు. టికెట్ విషయంలో కూడా జనసేన పార్టీకి చెందినటువంటి మహిళలు కూడా పార్టీ మారి టీడీపీలో చేరి ఎన్ఆర్ఐ సంబంధించినటువంటి మహిళని, ఈ నిర్మలకు సంబంధించినటువంటి పట్టణానికి చెందిన మహిళలు, ఈ మహిళలు కూడా చూస్తే కనుక పార్టీ మారి తెలుగుదేశంలో చేరితే కొవ్వూరు సీటుకు సంబంధించినటువంటి టికెట్ ఇస్తామంటూ కూడా సదరు చాగర్ల మండలానికి చెందినటువంటి నేత కూడా పూర్తిగా వీటితో సంబంధించినటువంటి చర్చలు కనబడుతుంది. 10 కోట్లు ఇస్తే టికెట్ ఇస్తామన్నారు కదా, తనకు ఎందుకు టికెట్ కేటాయించలేదు, తను ఎందుకు మోసం చేశారంటే కూడా ఆమె కూడా సదరు నేతలు కూడా ప్రశ్నించే చర్చ కూడా కనపడుతుంది. చూస్తే 10 కోట్లకు కాదు, రాజకీయాలు అంటేనే మొత్తం డబ్బుతో ఉంటుంది. 15 కోట్లకు సంబంధించినటువంటి టికెట్ ఎవరైతే ఉన్నారో వారికి ఇచ్చామని చెప్పి చూస్తారు. తాజాగా ఈ టికెట్ విషయంలో కూడా తీవ్ర దుమారం రేపుతని చెప్పచ్చు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు కూడా మేము ఐఆర్ఎస్ సర్వేలు చేసి ఈ నేతలకు సంబంధించినటువంటి టికెట్లు కేటాయించామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అలాంటిది సర్వేలు ఏమి లేవు, ఇచ్చినటువంటి డబ్బులు ఇచ్చినటువంటి నేతలకే టికెట్లు ఇచ్చారనేది కూడా పేడతల్లమవుతుంది. పార్టీ కోసం కష్టపడినటువంటి నేతలను పట్టించుకోలేదని కూడా స్పష్టమైపోతుందని చెప్పొచ్చు. నియోజకవర్గం సంబంధించినటువంటి టీడీపీ శ్రేణుల్లో కూడా ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గెలుపు గుర్రాలని కాదని పక్కన పెట్టేసి డబ్బు సంచులకే చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారన్నటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవైపు అతి సామాన్య కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇస్తున్న కూడా టీడీపీ మాత్రం డబ్బుకే ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఆ పార్టీ శ్రేణులు కూడా కొవ్వూరులో కూడా జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం సర్వేలే ప్రామాణికంగా తీసుకున్నటువంటి చెప్పినంత వారు కూడా ఇప్పుడు కేవలం డబ్బుకే ప్రాధాన్యత ఇవ్వడంతో కూడా ఇక్కడటువంటి టీడీపీ శ్రేణులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. పైన పడుతున్నారంటారు. డబ్బులు ఏందో రాజకీయాల్లో డబ్బులు కోట్ల మీదే ఉంది. అదే సార్, ఎంత ఇచ్చాడండి ఆయన? ఇప్పుడు నన్ను 10 కోట్లు రమ్మన్నారు, మీరు 10 కోట్లు ఆయన 15 కోట్లు ఇచ్చాడు. 15 కోట్లు ఇచ్చాడు. ఒక 5 పెంచారు. ఓకే ఓకే, బాగానే ఉంది. మరి అలాంటప్పుడు 10 తెచ్చుకో అమ్మా, మేము మాట్లాడతాం అనడం ఎందుకండి? ఇప్పుడు ఎవరన్నారు 10 మంది మేము మాట్లాడతామని? ఎవరు అన్నారు? మీరు అన్నారు. పార్టీలో ముందర అన్నానా నేనా? అవునండి.